అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ వేస్తున్న అడుగులు యాక్చువల్లీ ఆ క్యాడర్కి నచ్చడంలా. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు ఆ పార్టీ క్యాడర్కి నచ్చట్లేదు. కానీ తప్పదు కాబట్టి ఏదైనా పార్టీ ఎంతైనా పార్టీ బాస్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అంగీకరిస్తున్నారు. అలాగైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైసీపీ వాళ్ళకు కూడా నచ్చట్లా. అభివృద్ధి లేదు, ఓన్లీ బటన్ నొక్కుళ్లే, అవి కూడా ఎప్పుడు నొక్కుతారో ఎప్పుడు వస్తాయో తెలియదు, అన్ని రియాలిటీ షోలే అని వైసీపీ క్యాడర్ కూడా తెలుసు. కానీ చేయట్లా. కానీ ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారుగా. అలాగే వాలంటీర్లకి వాళ్ళు చేస్తున్న పని నచ్చట్లా. 5,000 జీతానికి ఎంత చాకరీ చేస్తున్నామో, ఆ పార్టీకి తొత్తుల్లా పని చేస్తున్నాము, ఆ పార్టీ ఏం చెప్తే అది చేస్తున్నాము, ఆ పార్టీ కార్యకర్తల్లా మారిపోయాము, ఆత్మాభిమానం దెబ్బతింటుందని వాలంటీర్లు అనుకుంటున్నారు. కానీ నచ్చట్లా, కానీ చేయట్లా, చేస్తున్నారు. అలాగే పోలీసులకి వాళ్ళు వ్యవహార శైలి, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వాళ్ళకే నచ్చట్లా. వాళ్ళ మీద వస్తున్న విమర్శలు, వాళ్ళే ప్రతిరోజు ప్రశాంతంగా పడుకున్న పోలీసు ఎవరూ లేరు. పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, చాలామంది పోలీసుల మీద ఈ గత 5 ఏళ్లలో అనేక ఆరోపణలు, అనేక వివాదాలు వచ్చాయి. చాలా సిల్లీ వ్యవహారాల్లో కూడా పోలీసులు దర్దోచ్చారణ వచ్చాయి. సో ఆ డిపార్ట్మెంట్లో చాలామంది 90% మందికి పైగా ప్రశాంతంగా పడుకున్న రోజులు లేవు. ఈరోజు ఎన్ని తప్పులు చేశానా అని తప్పులు లెక్కెట్టుకోవడమే అయిపోతుంది వాళ్ళ పని. తప్పట్లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతోంది. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది, అక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళకి నచ్చట్లా. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ పాలన ఈ కార్యకర్తలకు నచ్చట్లా. ఇక్కడ ప్రభుత్వానికి పని చేస్తున్న వాలంటీర్లు చేస్తున్న పని వాళ్ళకి నచ్చట్లా. పోలీసుల పని పోలీసులు నచ్చట్లా. కానీ నడిచిపోతుంది, వ్యవస్థ నడిచిపోతుంది, అలా నడిచిపోతుంది. సో మన రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఇప్పుడు క్లైమాక్స్లో ఉన్నాయి. ఈ క్లైమాక్స్లో మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడా ఏ విధంగా మారతారు, ఏ విధంగా రియలైజ్ అవుతారు అనేది ఇక్కడ అసలైన అంశం. యాక్చువల్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలోనే చాలామందికి ఇష్టం లేదు. అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారంటే, బీజేపీ వైసీపీ ఒకటే అని ఇన్నాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా అనుకున్నారు. బీజేపీ వైసీపీ ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిపే రాష్ట్రాన్ని ఇలా చేశారు, పైగా తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలనుకొని మొత్తం వైసీపీతో ఒక రకంగా చేతులు కలిపింది బీజేపీ. కానీ అది సాధ్యం కాకపోయేసరికి చివరికి టీడీపీనే ఎన్డీఏలోకి ఆహ్వానించిన బీజేపీతో ఎందుకు పొత్తు అనేది టీడీపీ కార్యకర్తల ఆవేదన ఉంది. కానీ తప్పదు. బీజేపీకి ఉన్న బలం, బీజేపీకి సెంట్రల్లో ఉన్న పవరు, వ్యవస్థలు, కార్పొరేట్ ఫండింగు ఇవన్నీ కూడా అవసరం కాబట్టి తప్పట్లా. అలాగే గుమ్మనూరు జయరాం గారిని పార్టీలోకి తీసుకోవడం టీడీపీ వాళ్ళకి నచ్చలా. కానీ తప్పదు, అక్కడ అవసరం అటువంటిది. అక్కడ బలమైన ఫండింగ్ ఉన్న, బలమైన ఫైనాన్షియల్గా పట్టున్న బీసీ నాయకుడు కావాలి కాబట్టి తీసుకున్నారు, తప్పట్లా. సో నెక్స్ట్ 45 రోజులు ఉంది. మేబీ ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో పోలింగ్ ఉండొచ్చు. ఈ 45 రోజులు కూడా ఇటు కార్యకర్తల్ని, పార్టీల కార్యకర్తలను వదిలేస్తే రాష్ట్రంలో ఉన్న యంత్రాంగానికి పరీక్ష. సచివాలయ సిబ్బందికి పరీక్ష, వాలంటీర్లకు పరీక్ష, పోలీసులకు పరీక్ష, ఉపాధ్యాయులకు పరీక్ష, అందరికీ కూడా అన్ని వర్గాలకు పరీక్ష. వాలంటీర్లు ప్రెజర్లో ఉన్నారు, ఎప్పుడిప్పుడు వాళ్ళు రిలీఫ్ అవుతారని చూస్తున్నారు. వాలంటీర్లకేమో తెలుగుదేశం పార్టీ ఒక మంచి హామీ ఇచ్చింది, మేము మీకు శిక్షణ ఇచ్చి మీకు ఇంకా ఉన్నత స్థాయిలో ఉంచుతాము, పర్మనెంట్ చేస్తామనే టీడీపీ హామీ ఇచ్చింది. పోలీసులకేమో టీడీపీ కాస్త సావధానంగా బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక్క 15-20 రోజుల్లో ఇదంతా మారిపోద్ది, సెట్ అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాత ఒక్క 2-3 రోజులు ఇప్పుడున్నట్టే పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఇప్పుడున్నట్టు ఉంటుంది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా వ్యవస్థ మొత్తం గాడిలో పడుతుంది. కొంతమంది అధికారులు బదిలీ అవుతున్నప్పుడు, కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నప్పుడు మిగిలిన వారిలో భయం పుడుతుంది. సో సిస్టమ్ మొత్తం సెట్ అవ్వడానికి ఈ వాలంటీర్లు కానీ, ఈ పోలీసులు కానీ, అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ మొత్తం ఈసీ కంట్రోల్లోకి వెళ్ళి జాగ్రత్తగా వ్యవహరించడానికి, న్యూట్రల్గా ఉండడానికి ఈరోజు మార్చి 8 కాబట్టి ఒక్క మార్చి 20 నాటికి మొత్తం సెట్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. అంటే ఒక 2 వారాలు అనుకోవచ్చు, ఒక 12-13 రోజులు అనుకోవచ్చు. మొత్తం సెట్ అయిపోద్ది, కంప్లీట్గా సెట్ అయిపోద్ది. దీనిలో ఎటువంటి అనుమానమే లేదు. ఇప్పుడు వరకు బలవంతంగా మనసు చంపుకొని పనిచేస్తున్న అందరూ కూడా ఎన్నికల మీద నిమగ్నమవుతారు. ఆ పార్టీల
కార్యకర్తలేమో పార్టీల కోసం పనిచేస్తారు. వీళ్ళందరూ ఈ సిస్టంలో భాగమైన వాళ్ళందరూ కూడా ఎన్నికల కోసం న్యూట్రల్గా పనిచేసే పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి ఈ వ్యవహారాల మీద బెంగతో అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా కాస్త ఒక 15 రోజులు రిలాక్స్గా ఉండండి. 15 రోజుల తర్వాత సెట్ అయిపోతుంది.